హాయ్ హలో నమస్తే, నా పేరు పవన్. ఈ రోజు ఎపిసోడ్ చాలా 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 బాగా జరిగింది. నాగ్ సార్ ఎంట్రీ ఇచ్చారు, డాన్సులు వేసుకుంటూ మంచి యంగ్ ఎనర్జెటిక్ గా మంచి స్మార్ట్ గా వచ్చారనమాట. అదేవిధంగా ఇప్పటికి ఈ రోజుతో అక్కినేని నాగేశ్వర ఏఎన్ఆర్ గారు 100 years అనమాట. సో ఆ ఉద్దేశంతో హ్యాపీగా మనలో సాంగ్ వేసుకుని సరదాగా డాన్స్ వేసుకుంటూ వచ్చారనమాట. వీడియోకి వెళ్ళిపోతే కనుక ఒక టాస్క్ ఇచ్చారు, 2 టీంలుగా డివైడ్ చేసి. ఆ 2 టీంలు డివైడ్ చేసి జ్యూస్ అనమాట. అది అడ్వర్టైజ్మెంట్. యాక్చువల్ గా బయట నుంచి బిగ్ బాస్ అనగానే చిన్న చిన్న టాస్క్ అలా వస్తుంటాయి కదా, సో అది అడ్వర్టైజ్మెంట్ టాస్క్ అనమాట. పల్పి ఆరెంజ్ సంథింగ్ ఏదో 2 టీంలుగా డివైడ్ చేసి జ్యూస్ పిండాలి. ఆరెంజ్ జ్యూస్ పిండి ఎక్కువ ఎవరైతే జ్యూస్ పిండి గ్లాసులు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఒక గ్లాసు ఒక 70 దాంట్లో నింపుతారో, ఎవరు ఎక్కువ నింపుతారో బదర్మో క్లోజ్ అయ్యే టైంకి, సో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో ఈ టీం నుంచి 4, ఆ టీం నుంచి 4 అనమాట. ఈ ఏ టీంలో వచ్చేసి విష్ణుప్రియ జ్యూస్ పిండుతూ ఉంటుంది, రిమైనింగ్ వరకు వెళ్తూ ఉంటారు. ఈ బి టీం నుంచి మణికంఠ జ్యూస్ పిండుతుంటాడు, ప్రేరణ, యశ్మి వీళ్ళందరూ వెళ్ళి పరిగెట్టుకుంటూ జ్యూస్ అవతల గ్లాసులు పోయారనమాట. సో ఈ టాస్క్ యాక్చువల్గా అక్కడ జ్యూస్ పిండడానికి గట్టి మనిషి కావాలి. సో విష్ణుప్రియ ఒక స్టాండ్ గట్టిగా ఉంది, దాని తగ్గట్టు వీళ్ళ పక్కన ఎవరు తీసుకోవచ్చు, యశ్మి తీసుకోవచ్చు, ఎందుకంటే గట్టిగా ఎనర్జెటిక్ ఫుల్గా ఉంటుంది కాబట్టి. ప్రేరణ కూడా తీసుకోవచ్చు, ప్రేరణ కూడా చాలా ఫాస్ట్గా హెవీగా చేస్తుంది కాబట్టి. సో వాళ్ళందరూ వదిలేసి మణికంఠ నేను చేస్తాను ముందుకు వెళ్ళిపోయి చేసి ఓడిపోతాడు. స్లోగా పిండుతూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా అడుగుతుంటారు, ప్రేరణ, విష్ణుప్రియ, ప్రేరణను, యాష్మి కూడా, మనీ స్లోగా చేస్తున్నాం అంటే ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అంట. గేమ్ ఆడలేను, అది స్ట్రెంత్ గేమ్, హ్యాండ్స్ తిప్పాలి. సో ఆ గేమ్ తెలిసినప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకు, దీన్ని ఓవర్ యాక్షన్ చేయడం అంటారు. ఓడిపోతాను తెలిసినప్పుడు కూడా నేను విన్ అవుతామంటే వెళ్ళడం దీనికి, అది ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ లేదు మనోడి దగ్గర, ఆయన ఎలా ఆడతాడు. పృథ్వీ కూడా పక్క నుంచి అడుగుతూ ఉంటాడు, మనీ నువ్వు కొంచెం చూసుకో, స్లో అవుతావు అంటే ఓకే థ్యాంక్స్. కొంచెం ఓవర్ యాటిట్యూడ్ బిహేవ్ చేస్తాను, ఓవర్ యాక్షన్, దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు అన్నమాట. మణికంఠకి లాస్ట్ లో కొంచెం గట్టిగా క్లాస్ స్పీకర్ కన్ఫెషన్ రూమ్ లో తీసుకెళ్ళి నాకు సార్ అది యాక్చువల్ దాని గురించి మాట్లాడతారు, కొంచెం చాలా గట్టిగా మాట్లాడాలి, దాని గురించి లాస్ట్ లో మాట్లాడతాం. ఎలా అయితే డెఫినెట్ గా మణికంఠ ఓడిపోతాడు, గేమ్ లో ఓడిపోయాడు, విష్ణుప్రియలు గెలిచారు. సో ఈ టాస్క్ అయిపోయింది. ఇక నాగ్ సార్ వచ్చారు. తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద స్టిక్ పట్టుకుని వస్తారనమాట. ఇక వాళ్ళ గుండెల్లో దడబుట్టింది. ఎందుకంటే బిగ్ బాస్ ని ఎవరెవరైనా మాట్లాడినారో, బిగ్ బాస్ ను ఉల్లంఘించి ఎవరెవరు గేమ్స్ ఆడారో, ఇంకా అగ్రెసివ్నెస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ భయపడిపోతున్నారు. వచ్చి పడుతుంది, అమ్మో ఏమంటారు నాకు సార్ ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి. సో అప్పుడు స్టార్ట్ అయింది ఇక వార్. బెలూన్ గేమ్ లో అభయ్ ఆడింది చాలా రాంగ్. ఏది బార్డర్ ఇచ్చినప్పుడు బార్డర్ లో ఉండే ఆడాలి, నిఖిల్ బార్డర్ లో ఉండే ఆడుతున్నాడు. బట్ అబ్బాయి మాత్రం బయటకు వచ్చి లోపలికి వెళ్ళి బెలూన్ కొడతాం, బయట నుండి బెలూన్ కొడతాం, హ్యాండ్స్ తో బెలూన్ పక్కన కొట్టడం అలా చేస్తుంటే సోనియా వచ్చి ఇది రాంగ్ అబ్బాయి, నువ్వు లోపలికి రా, నువ్వు రాంగ్ అబ్బాయి లోపలికి రా అని చెప్పేసి గట్టి కరుస్తున్నా సరే అబ్బాయి ఏ మాత్రం అనకుండా అలాగే ఆడుకుంటూ నా స్ట్రాటజీ అన్నట్టుగా మాట్లాడి ఆడాడు కదా. అది వీడియో ప్లేస్ చేసి చూపించారనమాట. అబ్బాయిని గట్టిగా వేసుకున్నారు. నాకు సార్ మీ తప్పు, సంచాలక డిసిషన్ చెప్తున్నారు కదా, అయినా సార్ నువ్వు వినకుండా ఎందుకు ఆడావు అంటే నేను స్ట్రాటజీ అనుకున్నాను సార్ అని చెప్తున్నాను అనమాట. దేని స్ట్రాటజీ చేయాలనుకుంటున్నావు, మధ్యలో బార్డర్ వేసింది దేనికి, లోపల ఉండి ఆడాలనే కదా, నువ్వు బయటకు వచ్చి ఆడితే ఇంకా బార్డర్ ఎందుకు అని చెప్పేసి అది లిటిల్ బిట్లుగా మనోడికి క్లాస్ స్పీకర్, ఇంకా గట్టిగా క్లాస్ స్పీకర్, అది కూడా చెప్తాను. ఇక్కడ స్టార్ట్ చేశారు నాగ్ సార్, గట్టిగా వేసుకున్నారు అబ్బాయిని లేపు నుంచే పెట్టి, నువ్వు సైకో గార్డ్ లాగా ఉన్నావే, మనిషి పుట్టుక పుట్టావా, దిమాగ్ ఉందా, అన్ని లఫంగి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి స్టార్టింగ్ గట్టిగా ఇచ్చారు. ఇక మనోడికి ఈ టెన్షన్ మొదలైన అమ్మ అప్పుడు అన్నీ వేసుకుంటున్నారు బాబా, మనం గట్టిగా వేసుకుంటున్నారు బాబా అని చెప్పేసి టెన్షన్ మొదలై ఇక చేతులు కట్టిన అలా చూస్తున్నాడు అంతే. అబ్బాయికి ఆ కొంతసేపు చుక్కలు చూపించారనమాట, చాలా చుక్కలు చూపించారు. నిజం చెప్పాలంటే చుక్కలు అలా కాదు, ఇంకా చాలా గట్టిగా చూపించాల్సింది. ఎందుకంటే అబ్బాయి చేసిన మాటలు, అబ్బాయి చేసిన మాట్లాడే విధానం, తీరు అన్ని వీడియో ప్లే చూపిస్తే అందరూ దెబ్బకు సైలెంట్ అయ్యారు. ఎన్ని మాటలు అంటే బిగ్ బాస్ పెళ్ళం బయటికి వెళ్ళి కొట్టిందేమో అని గేమ్స్ ఇలా తారుమారు చేస్తున్నాడు. ఒకళ్ళు నా పిల్లలు చెప్తే నా పిల్ల చిన్న కథలు రాస్తుంది కదా, ఆ కథలు లాంటి గేమ్స్ పెడుతున్నాడు. ఏంది ఇది, దిమాక్ ఉందా, బయాస్ బిగ్ బాస్
అసలు రకరకాల నోటుకు వచ్చింది అలా మాట్లాడేసాడు, అవన్నీ చేసి చూపించాడు బిగ్ బాస్ అందరికి. ఇక ఉచ్చబడడం ఒకటో తక్కువ అబ్బాయికి. ఉచ్చబడడం పక్కన పెట్టి వాటర్ తాగాడనమాట తీసుకుని టెన్షన్తో. ఎందుకంటే నాకు సార్ అన్నాడు, నేనే ఇప్పటి వరకు స్టిల్ బిగ్ బాస్ నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. అది బిగ్ బాస్. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ రూల్స్ బట్టి మనం ఆడాలి. మనం బిగ్ బాస్ గేమ్ లోకి వచ్చాం, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాం. బిగ్ బాస్ ఏది చెప్తే అదే, బిగ్ బాస్ ఏం గేమ్ ఆడిస్తే అదే గేమ్ అని చెప్పేసి అంటాడు. స్టిల్ ఇప్పుడు కూడా నేను బిగ్ బాస్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను, నువ్వెందుకు అలా మాట్లాడతావు అని చెప్పేసి గట్టిగా ఇస్తాడనమాట. రెడ్ కార్డ్ ఇలా తీసి, ఇదిగో రెడ్ కార్డ్, గేట్లు ఓపెన్ అయిపోయి నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పేసి గేట్లు ఓపెన్ చేస్తాడు. ఇక సైలెంట్ గా పెట్టాక కూర్చుని, సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్, ఈ ఒక్కసారికి నేను రిలైజ్ అవుతాను సార్, తప్పు అయిపోయింది సార్ నాకు యాక్చువల్గా అని చెప్పి కూడా మొదలెడతానమాట. లేదు నువ్వు వెళ్ళిపోవలసిందా అని చెప్పేసి బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేసిన వెంటనే ఇక టెన్షన్ మొదలైంది. ఇక 2-3 సార్లు గట్టిగా చెప్పారు నాకు సార్. ఇంకా వెళ్ళిపోవడం రెడీ అయిపోయాడు. అప్పుడు కూడా సార్ బట్టలు తీసుకుంటారా, అవి తీసుకోరా, బట్టలు తీసుకొని చెప్తారు అనుకో. ఇక నాకు సార్ బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళందరూ నిలబెట్టి ఒక్కొక్కరు 1 by 1 వాళ్ళ డిసిషన్ అడుగుతారన్నమాట. అబ్బాయి వెళ్ళడం మీకు ఇష్టమా కాదా, ఏం చేయమంటారు అని చెప్పేసి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి సార్, సెకండ్ ఛాన్స్ ఉండాలి సార్, ఉండాలి సార్, ప్లీజ్ సార్, తెలుసుకుంటారు సార్, మాట్లాడు సార్ అని చెప్పి అంటాడు. అది అంటాడు, ప్రతి మనిషికి లైఫ్ లో ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుంది సార్, అబ్బాయి కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే అతను రియలైజ్ అయ్యి అతను మార్పు చెంది కొంచెం గేమ్ బాగా ఆడతారు సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు. సో వాళ్ళందరి కోరిక మేరకు బిగ్ బాస్ ఇంకా గేట్లు క్లోజ్ చేసి అబ్బాయిని లోపలిస్తారు. ఇక చల్లబడింది అబ్బాయి ప్రాణం. నాకు తెలిసి బిగ్ బాస్ ఇది కాదు, నాకు సారు ఇది కాదు ఇవ్వాల్సింది, ఇంకా చాలా గట్టిగా ఇస్తే ఇంకా నెక్స్ట్ ఎవడు రావడానికి కూడా బిగ్ బాస్ హౌస్ లో వచ్చేవాడు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ బిగ్ బాస్ మీద కౌంటర్ వేయడానికి పడిపోద్ది. అలా ఇవ్వాల్సింది, ఇంకా గట్టిగా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఈ మట్టి నేను చూస్తే కనుక అబ్బాయి ఇట్లా ఆపేశారు కదా బిగ్ బాస్ నాకు సార్, ఓకే కూర్చో అని చెప్పేసి అంటాడు. వాళ్ళందరూ ఉండమన్నారు కదా, ఉండు ఇప్పటి నుంచి ఏదైతే కుదురుగాడు అందరికి వార్నింగ్ ఇస్తున్నా అంటాడు కదా. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థం అయింది ఏంటంటే, ఇప్పుడు రేపొద్దునే ఎలిమినేషన్ ఒకటి పక్కా అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే కనుక లాస్ట్ లో ఉన్నది పృథ్వీ అండ్ అభయ్, నైనిక, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో అభయ్ కన్ఫర్మ్ గా రేపొద్దున ఎలిమినేషన్ అవుతాడే అనుకో. సో 100% ఇప్పుడు నాకు సార్ డెఫినెట్ గా అభయ్నే పంపించారు రెడ్ కార్డ్ ఇచ్చి. అప్పుడు ప్రతి ఒక్కరికి హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే కంటెస్టెంట్ అందరికి కూడా ఒక టెన్షన్, ఒక భయం అనేది ఉంటుంది. బిగ్ బాస్ మీద జోక్ లేకూడదు, బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేది, బిగ్ బాస్ తో ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు బిగ్ బాస్ తో అని చెప్పేసి ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది డెఫినెట్ గా ఉండేది రెడ్ కార్డ్ ఇచ్చి పంపిస్తే. సో ఎందుకు పంపించలేదంటే ఉంచేసారంటే అబ్బాయి సండే ఎలిమినేషన్ అవ్వడు అనేది మాత్రం ఒకటి క్లారిఫై వస్తుంది. ఎందుకంటే సండే డెఫినెట్ ఎలిమినేషన్ అయితే కనుక ఈ రోజు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేవాడు. రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కడ కూడా ఒక భయం ఉండేది. సో దీన్ని బట్టి అబ్బాయి రేపు ఎలిమినేషన్ ఉండదని ఒక క్లారిటీ ఏదో వచ్చేసింది. ఇకపోతే కనుక నిఖిల్ లేపి నువ్వు రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చావు అంటాడు. సో నీకు ఇచ్చాను సార్ అంటాడు. మరి మీ గేమ్లో వాళ్ళందరూ బాగా ఆడలేదంటే అందరూ బాగా ఆడారు సార్ అంటారు. మరి ఎందుకు ఇవ్వలేదంటారు. లేదు సార్, సో అదేంటి పృథ్వీ అగ్రెసివ్ అని చెప్పేసి ఇంకా రకరకాల ఏ రీజన్ చెప్పి రకరకాలు మాట్లాడేస్తాడు. నైనిక గురించి లేపుతాడు నాకు సార్. నైనిక ఏమా నిన్ను అడిగాడు, అప్పుడు నువ్వేమన్నా ఆల్రెడీ నేను అయ్యాను చీఫ్ గా, నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి అన్నావు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు తీసుకోవా? నువ్వు వాడాలి కదా, నిలబడాలి కదా, ఈ ప్రతి ఛాన్స్ నువ్వు తీసుకోవాలి. కంటెస్టెంట్ ఎవరైనా సరే వేరే వాళ్ళు పక్క వాళ్ళకి ఇస్తానని చెప్పి అంటే నువ్వు గేమ్ ఆడలేవు. దేనికోసం వచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడటానికి వచ్చావు, గేమ్ ఆడాలి. సో ఎప్పుడు కూడా నీకు వచ్చిన ఛాన్స్ పక్కన వాళ్ళకి వద్దు అని మంచి బాగా చెప్పారు నాకు సార్. అయితే కనుక ఇప్పుడు నాకు అర్థమైంది, బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది ఏమని, అమ్మ మనకి ఏదైనా ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్గా మన దగ్గర ఉంచుకోవాలరా, డెఫినెట్గా ఫార్వర్డ్ చేయకూడదు. అమ్మ నేను సరిపోయాను కానీ నేను ఈసారి చీఫ్ అయ్యాను, నెక్స్ట్ టైం వేరే ఇద్దామని చెప్పేసి అనుకోకూడదురా అన్న భయం అనేది ఒకటి స్టార్ట్ అయింది అనిపించింది ఇలా అడగడం వల్ల నాకు సార్. ఇప్పుడు నాకు సార్ గుడ్ల గేమ్ లో మీ అందరూ ఎలా ఆడారు అనుకుంటున్నారు అని చెప్పేసి నాకు సార్ అనగానే వీళ్ళందరికీ టెన్షన్ మొదలైంది. అమ్మాని గుడ్ల గేమ్ లో భయంకరంగా తోసాను, తిట్టాను, కొట్టాను, బూతులు మాట్లాడాను, ఇవన్నీ అడుగుతున్నారు బాబు అని చెప్పేసి. లేదు సార్ బాగానే ఆడాను సార్, నా 100% ఎఫెక్ట్ పెట్టాను సార్, ఓకే సార్ చిన్న చిన్న మిస్టేక్లు చేశాను సార్. ఇంకొకరు అవును సార్ బాగా ఆడాను సార్, కరెక్ట్గా ఆడాలనిపిస్తుంది,
అని చెప్పుకుంటా ప్రతి ఒక్క రీజన్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. నాకు సార్ అయితే కనుక వాళ్ళందరినీ అప్రిషియేట్ చేశాడు సడన్ గా భయంతో వాళ్ళందరినీ. మీరు ఈసారి ఎగ్ గేమ్ అనేది కుమ్మేసి ఇచ్చి పడేసి అంటారు అనమాట. ఇక వాళ్ళ ఆనందానికి అంతులు లేవు. ఇంత ఆనందం పడుతుంటే ఇంకొక వరవలాగా చెప్పాడు అనమాట. ఏంటి, ఇప్పుడు దాకా మీరు 5 లక్షలు గెలుచుకున్నారు, మీరు గుడ్ల గేమ్ బాగా ఆడడం వల్ల 6 లక్షల రూపాయలు మీకు అదనంగా ప్రైజ్ మనీ యాడ్ అయింది అని చెప్పేసి ఏం కాళ్ళు ఎగిరి గంతేస్తారు. ఎగిరి గంతేసే లోపలనే మళ్ళీ వాళ్ళందరూ బాంబు పేల్చారనమాట. విష్ణుప్రియని ప్రేరణ పిలిచి, ప్రేరణ నువ్వు మాట్లాడింది కరెక్టేనా అని చెప్తాడు. అవును సార్ నేను క్యారెక్టర్లెస్ అని చెప్పేసి అన్నాను, అది ఇది అని చెప్పింది. సో విష్ణుప్రియ కూడా అడుగుతారు, నువ్వు ప్రతివాద ఆల్రెడీ నేను స్టార్టింగ్ లోనే చెప్పా ఇలా అనొద్దని చెప్పేసి, నువ్వు పతివ్రత అని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒక క్లాస్ పీకి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గుడ్లు వల్ల వచ్చిన గొడవని గుడ్లతోనే సాల్వ్ చేశారనమాట. ఏంటి, స్టార్టింగ్ లో యాక్చువల్గా గుడ్లుకి అందరికి ఉన్న రేషన్ ని విష్ణుప్రియ గుడ్లు దొంగతనం చేసి తినేసింది కాబట్టి అప్పుడు నుంచి విష్ణుప్రియ మీద ప్రేరణకి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి ఏం చేసినా విష్ణుప్రియ ఏం మాట్లాడినా ఒక నెగిటివ్ గానే తీసుకుంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఓడ్ అనడం కానీ ఇంకా రాక్షసి అనడం కానీ అన్ని మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఆ గుడ్లతోనే నాకు సార్ సాల్వ్ చేశాడు. అది ఎలా అంటే వాళ్ళ గుడ్లు తినిపించి ఒకరినొకరు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అనమాట. వాళ్ళు తిన్నారు ఎలాగోలా. తినేసిన తర్వాత అమ్మా మీరు చేసే ఆడే గేమ్ మాట్లాడే విధానము బయట వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి కానీ ఇరిటేషన్ గా ఉండకూడదు. మీరు చేసేది ప్రతి ఒక్కరు కూడా బయట కుళాయిల దగ్గర కొట్టుకుని బూతులు ఆడుకుంటారు చూసావా, అలా మాట్లాడుకుంటున్నారు, అలా తన్నుకుంటున్నారు, అలా తిట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక క్లాస్ అయితే గట్టి వీగేస్తారు. కొంచెం రియలైజ్ అయ్యారు వాళ్ళు బాగానే. నెక్స్ట్ మాత్రం ఇట్లాంటి రిపీట్ చేయరు. ఒసే రాక్షసి, క్యారెక్టర్లెస్ లో పతివ్రత ఇట్లాంటి ఏమి రిపీట్ చేయరు. నాకు అర్థమైంది. వాళ్ళకి బయట ఇంకా బాగా అర్థమైంది కంటెస్టెంట్లకి. ఇది అయిపోతే కనుక ఇప్పుడు మణికంఠకి దూరం తీర్చే టైం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రేరణ దోశ వేస్తున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి అడుగుతుంది కదా, అక్కడ ఓన్లీ మణికంఠ మాత్రం ఉన్నాడు. మణికంఠ ఏమన్నాడంటే, దోశ ఇలా చేసిందండి సీరియస్ గా, అందువల్లే నేను ఇలా అడిగాను, నువ్వు ఇలా కరెక్ట్ వే కాదు అని చెప్పేసి అందరి ముందు మాట్లాడతారు కదా వచ్చేసి. సో ప్రేరణ బాగా బ్లేమ్ చేశాడు కదా తప్పుగా. అప్పుడు నాకు సార్ ఒకటి అంటారు, అదేంటే దోశ వేసే వీడియో కూడా ఒకటి చూపించి అందరికి, నువ్వు దోశ ఇలా వేస్తుందని చెప్పావు కదా, ఒకసారి వీడియో ప్లే బిగ్ బాస్ అని చెప్పేసి వీడియో ప్లే చేస్తారు. అక్కడ నార్మల్ గా దోశ తీసి దోశ వేస్తుంది. దాన్ని ఎలా పోర్ట్రేట్ చేశాడు మణికంఠ, ఇలా తీసి ఇలా ఏసీ అని చెప్పేసి నెగిటివ్ గా పోర్ట్రేట్ చేసి, అంటే వాళ్ళిద్దరి మధ్య నార్మల్ చిన్న గొడవని పెద్ద చేసి వీడు సాల్వ్ చేశాడు అని చెప్పేసి మంచి మహానుభావుడు అన్నట్లుగా మార్కులు కొట్టేద్దామని చేసామని చెప్పేసి నాకు సార్ గట్టిగా ఇస్తాడు. అది కరెక్టే. అసలు మణికంఠకు సంబంధమే లేదు. మణికంఠ మంచోళ్ళలాగా నటించడానికి, మంచి మార్కులు కొట్టేయడం కోసం అని చెప్పేసి చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఏమీ లేని గొడవను కావాలని క్రియేట్ చేసి మణికంఠ చేసేవాడికి నాకు సార్ అయితే గట్టిగా ఇచ్చి పడేసాడు. మణికంఠ రాంగ్ అని చెప్పేసి క్లియర్ గా అందరి ముందు క్లియర్ కట్ గా నాకు సార్ చెప్పేశాడు. ఇక అన్ని మూసుకుని సైలెంట్ కూర్చున్నాడు అనమాట మణికంఠ. ఇక నాకు సార్ నిఖిల్ పిలిచి, ఆ నిఖిల్ హృదయ గేమ్ ఎలా ఆడాడు అని అడుగుతాడు. అడిగితే బాగా ఆడాడు సార్, ఓకే సార్, కొంచెం అగ్రెసివ్ ఆడాడు సార్ అంటాడు. మణికంఠని లేపి మనీ గేమ్ ఎలా ఆడాడు అని చెప్తాడు. మణికంఠని లేపి మనీ గేమ్ ఎలా ఆడాడు హృదయ అంటే, టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్గా ఆడాడు సార్ అంటాడు. నిఖిల్ అంటే కొంచెం అగ్రెసివ్ అంటే, నువ్వు టూ మచ్ అగ్రెసివ్ అంటున్నావు, మరి ఎవరు నమ్మాలి అంటాడు. ఓకే, మణికంఠకి దగ్గరగా ఫేస్ చేశాడు కదా, అందువల్ల టూ మచ్ అనిపించింది అని చెప్పేసి ఇక అక్కడతో క్లోజ్ చేస్తాడు అనమాట. క్లోజ్ చేసిన వెంటనే మణికంఠని కన్ఫెషన్ రూమ్ పిలుస్తాడు. ఇక్కడ దీని గురించి నేను మాట్లాడుతాను. మణికంఠ గురించి, మణికంఠని కన్ఫెషన్ రూమ్ పిలిచి హగ్గుల గురించి నేను ఎప్పుడే ఏదైతే అనుకున్నానో, నాకు సార్ డెఫినెట్ గా సాటర్డే రోజున ఈ హగ్గుల విషయం మాట్లాడాలి, డెఫినెట్ గా మాట్లాడి తీరాలనుకున్నాను. అలాగే మాట్లాడారు. కానీ కన్ఫెషన్ రూమ్ లో తీసుకెళ్లి మాట్లాడడం కన్నా అందరి ముందు ఇది విషయాన్ని మాట్లాడితే కనుక హైలైట్ ఉండేది డెఫినెట్ గా. ఎందుకంటే ఒక అమ్మాయికి ఇష్టం లేనప్పుడు పదే వెళ్ళి పట్టుకుని హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టేయడం టూ మచ్ గా చేస్తున్నాడు మణికంఠ. చాలా టూ మచ్ చేస్తున్నాడు. అది చాలా రాంగ్. అది నిజంగా పబ్లిక్ లో అందరం ముందు, కంటెస్టెంట్లు అందరం ముందు చేస్తే వాళ్ళందరూ తెలిసేది వీడు ఇలా చేస్తున్నాడు, ఇది రాంగ్ వే అని చెప్పేసి. వాళ్ళు కూడా మాట్లాడితే రకరకాల హగ్గులు చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఇట్లా పిసుక్కోవడం, ఏంది రచ్చరాగా చేస్తున్నారు.
విసుక్కోవడం అంటే లైక్ సోనియా నిఖిల్ ఇలా పట్టుకుని ఇలా ఇలా ఎలా అనడం, మనోడిని పృథ్వీని పట్టుకుని ఎలా ఎలా అనడం, వాట్ ఎవర్ మేబీ బ్రదర్ అన్నీ పెద్దోడు చిన్నోడు అన్నీ ఏదో కానీ ఇలా పట్టుకోవడం పబ్లిక్ మొత్తం కొన్ని కోట్ల మంది చూస్తున్నప్పుడు అట్లాంటివి చేస్తే ఇంకా 100 మంది నేర్చుకుంటారు, 10,000 మంది నేర్చుకుంటారు, 10 కోట్ల మంది నేర్చుకుంటారు. సో వాళ్ళందరూ ముందు కన్ఫెషన్ రూమ్ లో ఒకటం మరిన్ని వాళ్ళ ముందు ఇది క్లారిటీ ఇచ్చినట్టు ఇంకా బాగుండేది అనిపిస్తుంది. సో దాంట్లో కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిపోతాం. ముందు కన్ఫెషన్ రూమ్ లో తీసుకెళ్లి యాష్మిని హక్ చేసుకున్న విధానం ఒక వీడియో ప్లే చేసి చూపించారు. సార్ ఇది కాదు సార్, నేను ఇంటెన్షన్ గా లేదు సార్, ఓవర్ యాక్టింగ్ చేస్తాను అబ్బా అంట. మణికంఠ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు ఆడుతున్నాడు డబుల్ గేమ్ చెప్తా. నా గేమ్ కోసం ఆడుతున్నాను, మా పిల్లల కోసం ఆడుతున్నాను, నా భార్య కోసం ఆడుతున్నాను అంటున్నాడు కదా. భార్య కోసం ఆడుతున్నప్పుడు ఈ హగ్గులేంటి, ముద్దులేంటి? ఆ నైని కూడా ఒకసారి అడిగింది, నీకు వైఫ్ ఉంది కదా, ఎందుకు చేస్తున్నావు ఇలాగా, నీకు లవ్ ఎఫెక్షన్ ఫ్లట్టింగ్ చేస్తున్నావు కదా అంటే, నదే కొన్ని రోజులు కదా చేసుకుందాం అని చెప్పేసి అంటాడు అనమాట. అలా నైన్ కదా అన్నప్పుడు మరి ఇటు హగ్గులు ఎందుకు చేస్తున్నటువంటి కావాలని చేస్తున్నట్టు లెక్క కదా. సో నాకు సార్ ఇలాగ కన్ఫెషన్ రూమ్ లో మొత్తం తీసుకెళ్ళిపోయి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, మనీ నువ్వు చేసింది చూపించింది ఒకటే, నువ్వు చేసింది చాలా ఉన్నాయి చూపించట్లేదు, ప్లీజ్ నువ్వు కంట్రోల్ అవ్వు, ఇది చేయడం కరెక్ట్ కాదు, అక్కడ నీ బయట పిల్లలు ఉన్నారు, నీ పిల్లల కోసం అన్నా చెయ్యి అని చెప్పేసి నాకు సార్ అంటారు. సో అక్కడ వరకు బాగుంది, కానీ కన్ఫ్యూషన్ రూమ్ లో కాకుండా వాళ్ళందరూ ముందు మణికంఠని బట్ట బయలు వేస్తే ఇటువంటి ఓవర్ యాక్షన్ ఇటువంటి పిచ్చాశాలు వేసేవాడు కాదనిపిస్తుంది నాకు. నేను మీరు తిట్టొచ్చు, నీకేంద్ర పిచ్చినా కూడా అది బిగ్ బాస్ వాళ్ళు వేసుకుంటారని. ఇలా ఫ్యామిలీ మొత్తం అందరూ చూస్తూ ఉంటారు బిగ్ బాస్ పిల్లలతో సహా. సో ఇప్పుడు ఫ్యామిలీ కూర్చున్నప్పుడు, పిల్లలు కూర్చున్నప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఆ పిల్లల ముందే ప్రతి ఒక్కరిని హగ్గులు చేసుకుని ముద్దులు పెట్టుకుంటుంటే ఈ పిల్లడికో చిన్న పిల్లడికి ఇది కామన్ అనిపిస్తుంది. ముద్దులు పెట్టేసుకోవచ్చు, హగ్ చేసుకోవచ్చు, ఎలా పడితే అలా పట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఇది పబ్లిక్ గా చెప్పేటది చాలా బాగుండేది అనిపిస్తుంది నాకు సార్. కానీ ఇక్కడ వరకు కూడా ఒక గుడ్డు వాడికి చెప్పారు మణికంఠకి, సార్ వాడంటున్నాను, మణికంఠకి చెప్పారు. అక్కడ ఒకళ్ళ కొంచెం హ్యాపీ. ఇక మణికంఠ బయటకు వచ్చి కూర్చుంటాడు, వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, అక్కడితో క్లియర్. ఇక నాకు సార్ మనం నిఖిల్ నెప్పి, నిఖిల్ లే ఒకసారి నుంచో అంటాడు. ఇక నిఖిల్ టెన్షన్ పడుతుంది, ఇప్పుడు నన్ను వేసుకుంటారు రా బాబో, ఏమైంది రా బాబో అని చెప్పేసి. తెలిసేపాటికి నాకు సార్ సింపుల్ గా, నిఖిల్ 3 సార్లు నువ్వు చీఫ్ అయ్యావు, కంగ్రాచులేషన్స్ అంటాడు అనమాట. అమ్మాయ బతికిపోయాను రా బాబా అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంక కూర్చుంటాడు అనమాట. అక్కడతో క్లోజ్ అయిపోయింది ఈరోజు ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్ అనుకున్నట్లుగానే వచ్చింది. అబ్బాయికి గట్టి చీవాట్లేదే పడ్డాయి, చాలా గట్టిగా ఇచ్చాడు. మళ్ళీ అబ్బాయి ఎట్లాంటి నోరు జారుడు మాటలు కానీ బిగ్ బాస్ ను ఒక్క మాట కూడా మాట్లాడడానికి తెలుస్తుంది. డెఫినెట్ గా మాట్లాడు. అదేవిధంగా మణికంఠ మళ్ళీ ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకోవడాలు, ముద్దు పెట్టడాలు, రకరకాల నానా చండాలం చేయడాలు ఆపేస్తాడు. మణికంఠనే కాదు, ఇంకా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం భయపడతారు, ఏదైనా తప్పు చేయాలన్నా, ఏదైనా మిస్టేక్ చేయాలన్నా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడతారు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని గేమ్ ఆడతారు. సో ఇది ఈరోజు జరిగింది. సో ఈ ఎలిమినేషన్ గురించి మాట్లాడితే కనుక రేపు డెఫినెట్ గా మీరు ఎవరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. నేను అనుకుంటున్న అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ప్రకారం చూసుకుంటే కనుక అబ్బాయి అయితే ఎలిమినేషన్ అవ్వడు. 100కి 100 కాదు 200%. ఎందుకంటే ఆల్రెడీ మీకు క్లారిటీ ఇచ్చాను. అబ్బాయి కదా ఎలిమినేషన్ అయితే కనుక ఎలిమినేషన్ ముందే తెలిసిపోద్ది. కానీ తెలిసే కన్ఫర్మ్ గా ఈ రోజే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేవాళ్ళు. రెడ్ కార్డ్ ఇచ్చి ఎందుకు పంపించలేదంటే అబ్బాయి ఎలిమినేషన్ అవ్వలేదు కాబట్టి. అబ్బాయి ఎలిమినేషన్ అయ్యేది రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేవాళ్ళు. రెడ్ కార్డ్ ఇచ్చి పంపించాడైతే కానీ ప్రతి ఒక్కడికి వచ్చే బిగ్ బాస్ కంటెస్టెంట్లకి నెక్స్ట్ సీజన్ లో వాళ్ళకి ఇప్పుడున్న సీజన్ లో కంటెస్టెంట్లకి వచ్చా పడేది, వాడు ఏమన్నా తప్పు మాట్లాడకూడదు, తప్పు చేయకూడదు, మిస్టేక్ గా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి. సో దీన్ని బట్టి అబ్బాయి రేపు ఎలిమినేషన్ అయితే అవ్వడానికి క్లారిటీగా తెలిసిపోతుంది. మీరు ఎవరు ఎలిమినేషన్ అవుతారో కమెంట్ అయితే చేయండి. ఇది ఈ రోజు ఎపిసోడ్. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరు ఉంటే కనుక. ఎందుకంటే చూస్తున్నారు కానీ లైక్ కూడా కొట్టట్లేదు కనీసం. ప్లీజ్ లైక్ కొడితేనే కదా నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, నాకు సపోర్టివ్ గా ఉంటుంది. ఇంకా బాగా చేయాలి వీడియో, ఇంకా బాగా చేయాలని ఒక తప్పన అనేది నాలో ఒక క్రియేటివ్ థాట్స్ వస్తాయి, క్రియేటివ్ వర్డ్స్ వస్తాయి మాట్లాడడానికి. సో మీరైతే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాను. జై హింద్.